గ్రామ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే పెనిగండ్ల రాము విజయవాడ పార్లమెంట్ సభ్యులు కెసినేని చిన్ని రైతులకు నూతన పట్టాదార పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రజల ఆస్తులపై మహాత్మా గాంధీ మాదిరిగా జగన్ ఆయన ఫోటోలను ముద్రించుకుని ప్రజాధనంతో పబ్లిసిటీ చేసుకున్నారని మండిపడ్డారు. ఆస్తి మాది అనే భావన కలిగేలా యజమానుల ఫోటోలతో కూడిన పాసు పుస్తకాలను కూటమి ప్రభుత్వం పంపిణీ చేయడం మంచి కార్యక్రమని హర్షం వ్యక్తం చేశారు. ఒక గుడివాడ నియోజకవర్గంలోనే 25,000 పాసు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, నేటి నుండి ఈ నెల 9 వరకు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే రామ్ చెప్పారు. ఎమ్మెల్యే గారిని వేదికలంగా కోరుతున్నాం. ఉచితంగా కూడా రైతులందరికీ కూడా అందజేయాల్సిన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అట్లాగే ఈ రోజు నుంచి ఈ నెల 9వ తారీఖు వరకు కూడా ప్రతి గ్రామంలో ఎవరైతే రైతులు ఉన్నారో వారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ వారు బయోమెట్రిక్ తీసుకుని వారందరికీ కూడా ఈ పుస్తకాలన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పుస్తకంలో మీ యొక్క పేరు, అట్లాగే వివరాలు, మీ యొక్క సర్వే నంబరు, భూమి వివరాలు అన్నిటితో పాటుగానే మనకు క్యూఆర్ కోడ్ స్కాన్ తోటి కలిపి ఉంటాయమ్మా. అంటే మీరు స్మార్ట్ ఫోన్ లో చూసుకున్నట్లయితే మీ భూమి వివరాలు అన్ని కూడా అందులో వస్తాయి. అట్లాగే మనం ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మనకి అడ్రస్ తెలియనప్పుడు గూగుల్లో చూసుకుంటూ ఉంటాము, మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నది అడ్రస్ ఇస్తాం. అట్లా ఇందులో కూడా మీ యొక్క భూమిని స్కాన్ చేసినట్లయితే మీ పొలానికి కూడా నేరుగా వెళ్ళిపోవచ్చు మీ యొక్క స్మార్ట్ ఫోన్ లో చూసుకుని. అవన్నీ కూడా క్యూఆర్ కోడ్ తోటి అన్ని కూడా ప్రభుత్వ రాజముద్రతో ఈ సెక్యూరిటీ ప్రెస్ లో ప్రింట్ చేయించి అందరికీ కూడా ఉచితంగా అందజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రైతులందరికీ కూడా మంచి జరిగేలాగా, మేలు జరిగేలాగా కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యుల వారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుచున్నాం. అంత దారుణం ఉన్న పరిస్థితుల నుంచి ఈ రోజు మన భూమి మన కింద ఉంటది. ఇది ప్రభుత్వ రాజముద్ర. ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ప్రభుత్వం రాజముద్రతోనే మనకి ఇచ్చే పేపర్స్ అన్ని ఉండాలి. అంతేగాని ఎవరో ఒక వ్యక్తి బొమ్మలు వేసుకుని, ఎందుకంటే మహా వేస్తే ఇక్కడ ఏ విషయంలో అయినా కానీ మనకి ప్రభుత్వానికి అధికారంగా ఉండగలిగిన వ్యక్తి ఒకే ఒక్కడున్నారు, అది మహాత్మా గాంధీ గారు. ఆయనలాగా ఈయన ఫీల్ అయిపోయాడో ఏంటో మరి తెలియదు, కానీ ఇంత దారుణంగా మనకి ఇచ్చారు. ఇప్పుడు చూసుకుంటే మనం అందరి ఈసారి ఎవరికి చూపించినా కానీ ఇది మన భూమి అని చెప్పేసి మనం ధైర్యంగా చెప్పుకోగలిగిన పరిస్థితి ఉంటుంది. చూడండి, అంతేకాకుండా ఈ క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేస్తే డైరెక్ట్ గా మీకు మ్యాప్స్ ద్వారా అక్కడికి వెళ్ళిపోవచ్చు. మనకు అంత చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని శ్రద్ధ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేయటం జరిగింది. ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా నిజంగా మన భూములు మనకు వచ్చినాయని చెప్పి ధైర్యంగా ఉందాం. మన భూములు మన ధైర్యం. సో మనకున్న ఆస్తి అదొకటే. అలాంటిది మనకు వచ్చేసరికి చాలా ఆనందంగా పడాల్సిన విషయం ఉంది. అందుకని మనందరం కూడా చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ పాస్బుక్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం. గుడివాడలో అత్యధికంగా 25,000 పైగా పాస్బుక్స్ మనం మళ్ళీ చేపించడం జరిగింది. ఇదంతా ప్రజాధనం దుర్వినియోగం అవటం ఇదంతా. సో మన డబ్బులతోటి వాళ్ళ ప్రచారం ఏంటో, వాళ్ళు ఏదేంటో అనేది ఎంత దారుణంగా ఉన్న పరిస్థితుల నుంచి ఈసారి మొత్తం అంతా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మద్దతుతో ఎంత చక్కగా ప్రతి ఒక్కటి చేయగలుగుతాం. సో అందరం కూడా హ్యాపీగా ఉందాం, డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం ఇప్పుడు.